నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ప్రపంచ పటంపై లాటిన్ అమెరికా దేశం వెనిజులా పేరు వినగానే ఒకప్పుడు చమురు నిల్వలు గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు సీన్ మారింది. అగ్రరాజ్యం అమెరికా కన్ను ఇప్పుడు ఆ దేశంలోని అపారమైన పసిడి గనులపై పడింది. తాజాగా వెనిజులా నుంచి అమెరికాకు దాదాపు $100 మిలియన్ విలువైన బంగారం తరలి రావటం అంతర్జాతీయ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. అంటే మన భారతీయ కరెన్సీలో 923 కోట్ల రూపాయల విలువైన పసిడి నేరుగా అమెరికా ఖజానాకు చేరింది. ఈ భారీ లావాదేవీని అమెరికా హోంమంత్రి డగ్ బర్గమ్ స్వయంగా ధృవీకరించారు. గత శుక్రవారం ఈ బంగారం అమెరికా గడ్డపైకి చేరుకుందని తెలిపారు. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆయన వ్యాఖ్యల ద్వారా తెలుస్తోంది. ఎందుకంటే వెనిజులా గర్భంలో ఇంకా సుమారు $500 బిలియన్ విలువైన బంగారు నిల్వలు ఉన్నాయని అమెరికా అంచనా వేస్తోంది. ఈ నిల్వలను తన గుప్పెట్లోకి తెచ్చుకోవడమే లక్ష్యంగా అగ్రరాజ్యం పావులు కదుపుతోంది. వెనిజులా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మినర్వెన్ అనే గోల్డ్ మైనింగ్ కంపెనీతో లావాదేవీలు జరిపేందుకు అమెరికా ఇప్పటికే ప్రత్యేక లైసెన్స్లను జారీ చేసింది. యుఎస్ కు చెందిన దిగ్గజ మైనింగ్ కంపెనీలు అక్కడ తవ్వకాలు జరిపేలా రహదారిని సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే అమెరికా హోం మంత్రి డగ్ బర్గమ్ వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ తో కీలక సమావేశం నిర్వహించారు. వెనిజులాలోని ఖనిజ సంపన్న ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టే అమెరికా సంస్థలకు పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని డెల్సీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. నిజానికి ఆ ప్రాంతాల్లో గెరిల్లా దళాలు, స్థానిక సాయుధ వర్గాల బెడద ఎక్కువగా ఉంటుంది. అయినప్పటికీ అమెరికా తన ఆర్థిక ప్రయోజనాల కోసం అక్కడ పాగా వేయాలని నిర్ణయించుకుంది. అయితే ఇక్కడ ఒక కఠినమైన నిబంధన కూడా ఉంది. ఈ మైనింగ్ ప్రక్రియలో ఉత్తర కొరియా, రష్యా, ఇరాన్, క్యూబా వంటి అమెరికా వ్యతిరేక దేశాల వ్యక్తులతో గాని సంస్థలతో గాని ఎలాంటి ఒప్పందాలు చేయకూడదని అమెరికా స్పష్టమైన ఆంక్షలు విధించింది. వెనిజులాపై అమెరికా ఇంతలా ప్రేమ కురిపించడం వెనుక అసలు శత్రువు చైనా అని విశ్లేషకులు చెబుతున్నారు. లాటిన్ అమెరికా దేశాల్లో చైనా ప్రాబల్యం రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆ ప్రాంతంలోని సహజ వనరులను డ్రాగన్ తన స్వాధీనంలోకి తెచ్చుకుంటే భవిష్యత్తులో యుఎస్ కు ముప్పు తప్పదని ట్రంప్ యంత్రాంగం భావిస్తోంది. అందుకే చైనాను ఆ దేశాలకు దూరం పెట్టేందుకు అమెరికా దూకుడుగా వ్యవహరిస్తోంది. గతంలో డ్రగ్స్ అక్రమ రవాణా ఆరోపణలతో వెనిజులా శక్తివంతమైన నాయకుడు నికోలస్ మదురోను అమెరికా బంధించి తీసుకువెళ్లడం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. మదురో వంటి రష్యా, చైనా అనుకూల నాయకులను పక్కన పెట్టి తమ మాట వినే అనుకూల ప్రభుత్వాలను అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా ఆ వనరులను నియంత్రించవచ్చని అమెరికా ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతానికి అమెరికా ఖజానాలోకి బంగారం చేరుతోంది. కానీ ఇది రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మెరుగుదల లేక ఒక దేశం మరో దేశ వనరులను దోచుకోవడమా అనే చర్చ నడుస్తోంది. ఒకవైపు చైనా తన ఆర్థిక శక్తితో దేశాలను ఆకర్షిస్తుంటే మరోవైపు అమెరికా తన దౌత్య సైనిక బలంతో వనరులను తన వైపు తిప్పుకుంటోంది. ఈ పసిడి వేటలో అంతిమంగా లాభపడేది ఎవరో కాలమే నిర్ణయించాలి. ఏదేమైనా వెనిజులా మట్టిలో దాగి ఉన్న బంగారం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల దిశను మారుస్తోంది.